Hi friends, here is a short film called Shukriya. I did it in, I composed it in, I composed RR for it. I did it background score in 2018. I'll show you the how I experienced this short film, about the short film, everything I'll explain you. This is a short film called. It's a love story. Basically, it's a love story, and the short film. The boy is he's a Muslim boy and the girl is a Hindu girl. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్కేల్ ఎలా ఉంది, టోటల్ అన్నీ షార్ట్ ఫిల్మ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలా అంటే యాక్చువల్లీ ద బాయ్ అండ్ అబ్బాయి వచ్చేసి హీ వర్క్స్ యాజ్ ఎ మెకానిక్ ఫ్రమ్ ఈజ్ 9th స్టాండర్డ్. 9th క్లాస్ నుంచి తను ఏమంటారు మెకానిక్లో స్కూల్ మానేసి మెకానిక్ షెడ్లో వాళ్ళ ఫాదర్ని హజ్ యాత్ర అంటే తెలుసు కదా, ఇంకా వాళ్ళ ఫాదర్కి డ్రీమ్ అనమాట హజ్ యాత్ర చేయాలని. తను ఇంకా అది వాళ్ళ అబ్బాయికి తెలిసి వాళ్ళ అబ్బాయి తనని ఎలా తీసుకెళ్దామనేసి తను ప్లాన్ చేసి మంచిగా తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ వాట్ హ్యాపెన్స్ ఈస్ మధ్యలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, సీత అనే అమ్మాయి. తర్వాత దే బోత్ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. కానీ ఆ అమ్మాయికి ఇతన్ని చూసి కొంచెం లవ్ కలుగుతుంది అనమాట, ఎక్కువ ఇష్టం పెరిగిపోతుంది ఈ అబ్బాయి అలవాట్లు అన్నీ చూసి. బేసికలీ హౌ ఈజ్ మీన్ ఎట్లా అంటే అబ్బాయి మంచి మంచి ఏమంటారు కవితలు రాయడము, అబ్బాయిల మీద ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా తన ఫ్రెండ్తో పాటు షేర్ చేసుకోవడం అన్నీ తను అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా మంచిగా లవ్లో పడతారు, డిస్కస్ చేసుకుంటారు మేబీ హౌ ద లైఫ్ స్టైల్ షుడ్ బి ఫర్ అస్ బోత్ అని అనుకొని నేచరే వాళ్ళకి దారి చూపెడుతుంది అనమాట ఎట్లా చేయాలి ఏంటని. అండ్ అనదర్ స్టోరీ గోస్ ఆన్ లైక్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ తను ఆటో డ్రైవర్ అనమాట. తనకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే సీత వాళ్ళ ఫ్రెండ్ దీని ఆటోలో ట్రావెల్ చేస్తాను అనమాట రోజు కాలేజ్కి వెళ్ళడానికి. అట్లా చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. వాళ్ళ ఫ్రెండ్కి ఇంకా ఆటో డ్రైవర్ అనే దీని ఫ్రెండ్ హీరో ఫ్రెండ్కి మంచి బాండింగ్ ఏర్పడి వాళ్ళిద్దరు కూడా మెల్లగా వాళ్ళ స్టోరీ వేరే ఉంటుంది. కానీ మెయిన్ బ్రీఫ్ ఏంటంటే వీళ్ళిద్దరు స్టోరీ అనమాట. వీళ్ళిద్దరు ఎలా ట్రావెల్ అయ్యారు ఏంటనేది స్టోరీ. మధ్యలో ఏమవుతుందంటే హీరో అన్ని విధాలుగా తను కృషి చేసి వాళ్ళ ఫాదర్ని హజ్ యాత్ర తీసుకెళ్దామనేసి తను పొద్దుగా ఫిక్స్ అయిపోయి తను ఏమంటారు డబ్బులు రెడీ చేసుకుంటాడు అనమాట. తన 9th క్లాస్ నుంచి ఏదైతే మెకానిక్ పని చేశాడో చేసుకుంటాడు. అన్ఫార్చునేట్లీ ఒక హిందూ పూజారి అనమాట. పూజారి అంటే బ్రాహ్మణుల కుటుంబం నుంచి ఒక తన ఫ్రెండ్ అనమాట, హీరో ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తనకి హెల్ప్ అడుగుతాడు అనమాట. మా అబ్బాయికి ఇట్లా ఎగ్జామ్స్ గురించి ఫీజు కట్టాలి, వాళ్ళ జాబ్ గురించి అని చెప్పేసి అట్లా వచ్చేసి డబ్బులు అడగగానే వాళ్ళ ఫాదర్ చెప్తానన్నప్పుడు ఆలోచించి బాగా వీళ్ళ అబ్బాయితో డిస్కస్ చేసి కొంచెం చిన్నగా గొడవ అవుతుంది. గొడవ కాస్త కొంచెం మెల్లగా ఆలోచించి వాళ్ళ ఫాదర్ కూడా డబ్బు ఏర్పాటు చేస్తారనమాట వాళ్ళ ఫాదర్కి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చర్చ్కి వెళ్తారనమాట. చర్చ్ కాదు మసీద్కి వెళ్తారనమాట. మసీద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను పరిచయం అవుతాడు అనమాట. ఇలా విష్ చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని హజ్ యాత్రలో చూశాను అన్నట్టుగా చెప్పినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే వాళ్ళు అడుగుతారు అనమాట, ఆ దర్గాలో ఉండే ప్రీస్ వాళ్ళు సేవకులు ఉంటారు కదా, వాళ్ళు అడిగినప్పుడు మీరు నాకు హజ్ యాత్రలో కనిపించాను అంటున్నారు కానీ మేము వెళ్ళనే లేదు కదా అంటే మీ ఆత్మను తీసుకొని దేవుడు మీకు దర్శనం ఇచ్చాడనేసి చెప్పే వరకు దే ఫీల్ వెరీ హ్యాపీ. దట్స్ ది షార్ట్ ఫిల్మ్ ఎండ్స్ అనమాట. అలా చూపిస్తాను నేను ఎలా చేశాను ఏంటనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీరని భాష ఉంది. ఆ భాష ఏంటంటే ఎంతో పవిత్రమైన హజ్ చేయాలి కానీ కట్ట మీద పడిన కరెంట్ తీరని
చూస్తున్నారు కదా, ఇప్పుడే లోడ్ అవుతుంది. వెంటనే ఎలా చేస్తాను ఏంటి మై ఎక్స్పీరియన్స్ టోటల్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ గోస్ హౌ ద మ్యూజిక్ ఇట్లా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చిన్న పియానో అన్నమాట. ఇక్కడ తెలంగాణ పీఠభూమి ప్రాంతం అనేక కఠిన శైలులతో నిండి ఉన్నది. నీటిని నిల్వ చేయుటకు అనువైన భూమి ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ రాజులు అనేక చెరువులను తవ్వించారు. बेटा अरे खाना खा लो। मैं अम्मी बाद में खाऊंगा। ये सोचे खाना खा लो। कुछ नहीं सुनता మన పక్కన నది లేవు ఆయన హచ్చిపోతున్నాడు ఇవాళ పొద్దుగా కలిసి చెప్పు అప్పటి నాకు ప్రశ్నించిన ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫాదర్ హజ్ యాత్ర చేద్దామని అనుకుంటాడు అనమాట. తనకి ఏదో చిన్న ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట మెల్లగా. అంటే కొంచెం నేను ఇప్పుడు హజ్ యాత్ర చేయాలి అన్నట్టుగా తనకి అనిపిస్తుంది అనమాట. చేసినప్పుడు అక్కడ ఒక చిన్న కోరస్ టైప్ వెళ్తూ ఉంటుంది. ఎట్లా అంటే చూస్తున్నారు కదా, కొంచెం అబ్బాయి వింటాడనమాట తను ఏం మాట్లాడుతున్నాడు ఏంటంటే. కాకతీయ రాజులు అనేక చెరువులను తవ్వించారు. బేటా అరే खाना खा लो। मैं अम्मी बाद में खाऊंगा। చిన్న బెల్స్ లాగా అనమాట. ये सोचे వాట్స్ టైప్ వాట్స్ లాగా అనమాట. कुछ नहीं सुन है ना మాట్లాడుకుంటున్నాము. చిన్న బిజినెస్ ఏంటంటే డబల్ రొట్టె బన్స్ అనమాట. డబల్ రొట్టెలు అమ్ముకునే ఫాదర్ అనమాట. హీరో వచ్చేసి 10th క్లాస్ చదువుతున్నప్పుడు. చిన్న పియానోస్ అనమాట. మెల్లగా ఫీల్ లాగా కొంచెం మూమెంట్ గురించి కొంచెం లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. వారు కూడా హచ్చిపోవచ్చు మనం తెచ్చిన పైన మనిషి హీరో ఆలోచించుకొని మెకానిక్స్లో జాయిన్ అవుతాడు. 10th క్లాస్ చదవడం ఆపేసి కట్ చేస్తే మళ్ళీ తను పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటాడు ఆఫ్టర్ వెన్ ఈజ్ 26 అయితే 27-26 years మాత్రం స్టోరీ అన్నది. रफी रफी अरे रफी जल्दी आ जल्दी आ मैं काम में जा रहा हूँ, शाम को आ जाऊंगा। इतना सेफ रफी जल्दी आ अरे बोलते ना मैं इधर करूँ। హీరోయిన్ ఎంట్రీ అనమాట. మ్యూజిక్ అంతా వచ్చేసి చిన్న డోల్ మ్యూజిక్ అంతా యాడ్ చేసి చిన్న మంచి హడావిడి ఇట్లా క్రియేట్ చేసినట్టు చిన్న మ్యూజిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న కామెడీ బిట్స్ అన్నీ ఉంటా ఉంది. చిన్న కామెడీ బిట్స్ తర్వాత హీరోయిన్కి మధ్యలో మంచి బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. वाव मामा ये मना इतना वाह तू गोबरा ಮತ್ತೆ ಸಿರಾ ಕೂಡ ಸರಿపోలేదు ఇక్కడ హీరోయిన్ తన ఎమోషన్ ఎలా ఉంది చిన్న సీన్. మళ్ళీ హీరోయిన్ వచ్చేసి ఎలా చేస్తుంది పెళ్లి చేస్తున్నారు. ఆ సీన్లో డైలాగ్స్
అరే ठीक है फिर मिलेंगे రఫీక్ हाँ क्या सीता సాయంత్రం కూరతో గుడికి వస్తాను ఏంటి ముచ్చట మాట్లాడు ఇప్పుడు చెప్పొచ్చు కదా లే సాయంత్రం గుడికి వెళ్దాం 5 గంటల కాలేజ్ దగ్గర వస్తాను సరే గుడి దగ్గర కలుస్తా చల్లరా అరే గోండేగా ఇప్పుడు చెప్పు ఏ పాగలన్నావా ఏంటి చెయ్యో కాకి కూడా కొట్టాడు వాడు గాని లవ్ చేసేదేంటి వాడు వాళ్ళ అయ్యా జీతం తను ఫీలింగ్ షేర్ చేసుకున్నాను అనమాట తనకి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ బాండింగ్ వాళ్ళ ఇద్దరి మధ్య ఎలా డిస్కషన్ అవుతుంది ఏంటనేది ఇక్కడ వచ్చిన కామెడీ బిల్ లాగా నువ్వేందో నీ లవ్వేందో కొంపలు ముంచేటట్టే ఉన్నావు వాడు దొరికినదేమా ఇక చాలు తిన్నాడు ఏంటి ముచ్చట అదే అప్పటి ఆకాశవాణి కాగితం సముద్రం తీసినప్పుడు సరిపోతుంది ప్రపోజల్ సీన్ అంతా చిన్న కామెడీ ఇట్లా వచ్చేసి మధ్యలో డిస్కషన్ ఏం చేస్తున్నా అది నేను లవ్ చేస్తుంది చల్ నేను లవ్ చేయా ఇవన్నీ నాతో కా అరే మొన్న అరే నీకొచ్చి లవ్ చేస్తా అంటే లవ్ చేయాలంటే కూడా అరే ఓ రాజా నీ చేసుకొని కూర్చో ఇక్కడంతా వీళ్ళ ప్రపోజల్ సీన్ అంతా జరిగింది అక్కడంతా డిస్కషన్ జరుగుతున్నాయి చిన్న ఇదంతా వాళ్ళ ఫాదర్ డిస్కషన్ చేస్తున్నారు అనమాట వాళ్ళ అబ్బాయితో ఇలా జరుగుతుంది లైఫ్ అనేసి తన బ్రాహ్మణ్ అంటారు కదా బ్రాహ్మణ్ వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళ అబ్బాయి అనమాట కష్టం చేసి అక్కడ ఇట్లా చదివిస్తున్నా నేను తనని జాబ్ గురించి తను ఏం చేస్తారు అనేసి చేస్తుంది అనమాట తను హీరోతో డిస్కషన్ అవుతుంది హీరోతో డిస్కషన్ అవుతున్నప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతానంటే ఈ సీన్ అంటారు లాస్ట్లోకి ఇక్కడ హజ్ యాత్ర చేసినట్టు వాళ్ళకి కనిపిస్తారు తను వింటాడు అన్నమాట మొత్తం చూశానని చెప్తాడు చూశానని చెప్పినప్పుడు మాషాల్లా నువ్వు చేసిన మంచి పని అల్లాహ్ నచ్చింది అల్లా నిన్ను దీవించింది అందుకే నీకు తెలియకుండా నీ ఆత్మని అజికి రప్పించుకొని నీ రూపంలో భాషాబాయికి దర్శనమిచ్చింది భాషాబాయి డబ్బు ఖర్చు చేసి హజ్యాత్ర చేస్తే ఎంత పుణ్యం లభించిందో హజ్యాత్ర చేయకుండానే ఆ డబ్బును ఒక పేద పిల్లవాడి చదువు కోసం సహాయం చేసేదంతా నీకు అంత పుణ్యం లభించింది అహిబాయ్ మానవత్వంతో మనం ఇతరులు చేసే సహాయమే దైవత్వం లభిందా మళ్ళీ హీరో అండ్ హీరోయిన్స్ కొద్దిగా నేను ముందుగానే ఆయన ఆచార్య ఒకేదాకా నాది ఇది నా మహేష్